ప్రభు పేరటి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాల దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మన ధ్యానానికి నిమిత్తం ముందు కొద్ది నిమిషాలు, ఒక్క నిమిషం మన కళ్ళు మూసుకుందాం. మన హృదయాన్ని ప్రభు సన్నిధిలో మనం సమర్పించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవమా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నానందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. అవును ప్రభువా, నీ కృప లేకపోతే మేము బ్రతకలేము. నేనేమై ఉన్నానో అది నీ కృప మాత్రమే. పరిశుద్ధాత్మదేవ మీ సన్నిధి మాతో ఉంచి బలపరచమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుకుంటున్న మాట కృప గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృపను కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. ఆమేన్, హల్లెలూయా. చాలండి. మరి ఇక్కడ నెహెమ్యా ఈ మాట మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి అండి? ఇశ్రాయేలు ప్రజల గురించి ఈ మాటను మాట్లాడుతున్నాడు. ఎడారిలో వారు నడిచారు, ఎరుగని త్రోవలో వారు నడిచారు. కానీ దేవుని యొక్క బలమైన కార్యాన్ని మనం అక్కడ చూస్తున్నాం. ఏంటంటే బహు విస్తారమైన కృప వారి మీద కుమ్మరించబడింది. ఆమేన్, హల్లెలూయా. మరి ఇర్మియా గారు కూడా మాట్లాడుతున్నాడు. ఏమంటే ఎడతెగని కృపని మా మీద నిలిచి ఉన్నది కాబట్టే మేము ఇంకను నిర్మూలము కాకున్న వారముగా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. మరి ఆయన కృప చాలా ఉన్నతమైనది. ఆయన కృప శాశ్వతమైనది. ఆయన కృపకు అవధులు లేవు. ఆయన కృపకు లిమిట్ లేదు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే పౌలు గారు అంటున్నారు కదా, నేనేమై ఉన్నాను అది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే ఉన్నాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి మరొక మాట అంటున్నాడు కదా పౌలు గారు, ముమ్మారు తన సన్నిధిలో ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభు అంటున్నారు కదా, నా కృప నీకు చాలును. ఆమేన్, హల్లెలూయా. నిజముగా ఆయన కృప మన ఎడల లేకపోతే మనము సజీవులుగా ఉండము. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి నెహెమ్యా మాట్లాడుతున్న మాట, అయ్యా ఎడారిలో వారు నడుస్తున్నప్పుడు వారి జీవితంలో మునుపెన్నడూ కూడా అదే మార్గంలో వారు నడవల, వారు ప్రయాణము చేయల. అటువంటి మార్గాలలో వారు నడుస్తున్నప్పుడు దేవుని యొక్క విస్తారమైన కృప వారి మీద కుమ్మరించబడింది. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో కూడా వెళ్ళినప్పుడు, పడిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, నిస్సహాయ స్థితిలో, నిరాధార పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన కృప మన మీద ఏమవుతుందండి? కుమ్మరించబడుతుంది. కాబట్టే
మనం ఈరోజు సజీవంగా ఉన్నాం. మరో మాట చెప్పమంటారా, మనం ఆయన విడిచి వెళ్ళినా, ఆయనకు దూరమైన, ఆయన్ని సన్నిధిలో ప్రార్థించకపోయినా, అనేక సార్లు పడిపోయినా, అనేక సార్లు విసర్జించిన, అనేక సార్లు దేవుని మాట వినకపోయినా ఆయన కృప మనల్ని విడిచి వెళ్ళలేదు. ఆమేన్, హల్లెలూయా. ఎటువంటిది అంటున్నాడంటే ఆయన కృప విస్తారమైనది, ఆయన కృప గొప్పదై ఉన్నట్లుగా దేవుడి వాక్యంలో చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. ప్రతి బిడ్డ కూడా జీవిస్తున్నాడు అంటే కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. అందుకే యోనా గారు కూడా ఒక మాట అంటారు కదా, 4వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, అయ్యా నువ్వు అత్యంత కృప కలిగిన దేవుడవు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎటువంటి వాడంటండి? అత్యంత కృప కలిగిన వాడాయన. ఎటువంటి కృప అంటే, ఆ యొక్క నినివే ప్రజలు భయంకరమైన పాపముతో, చీకటితో, ఎంతో దేవునికి ఆయాసకరంగా, దేవుని చేతనే ఉగ్రతలోనికి లోనైన వారిని ఎప్పుడైతే యోనా వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాడో, వెమ్మటే వారు చెడు పనులు మానుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటము వారు మొదలుపెట్టారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని కృపను మనం పొందుకోవాలి అంటే నీవు కూడా దేవుని దృష్టిలో దయ కలిగిన వాడిగా నువ్వు బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అనంటే ఆయన కృప ద్వారానే మనము నేటికి సజీవులముగా మనము జీవించగలుగుతున్నాము. వీరి చెడు పనులు మానుకున్నారు, వారి జీవితాలను సమర్పించుకున్నారు, దేవునికి ఇష్టమైన జీవితాలను వారు జీవించగలిగి ఉన్నారు అంటే కేవలము దేవుని కృప వేడుకోవాలని వారు ఎరిగి ఉన్నవారై దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు దేవుడు తాను ఉద్దేశించిన కీడు చేయకుండా మానుకొనెను అని రాయబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు, పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అయినను కూడా దేవుని కృప వారి మీద కుమ్మరించబడుతుంది. కాబట్టి నేటికి సజీవులుగా ఉన్నట్లుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల గురించి నెహెమ్యా మాట్లాడుతున్నారు. అసలు ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసే ఆ యొక్క 6 లక్షలము కాల్బలముగా బయటికి వారు నడిపించబడ్డారు, దేవుని కృపను పొందుకున్నారు. అంతేకాకుండా వారి జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యములు దేవుడు వారి పక్షముగా చేయటం అనేది కూడా వారు చూడగలిగి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో వారు దేవునికి దూరమైన వ్యక్తులుగానే వారి జీవితాలు ఉన్నాయి. మన జీవితంలో కూడా చాలాసార్లు దేవుని కృప మన మీద కుమ్మరించబడుతున్నప్పుడు వాటిని లెక్క చేయని వారిగా, దానిని దృష్టించని వారిగా, దానిని తోసివేసేవారిగా, దానిని నెట్టివేసేవారిగా మన జీవితాలు కూడా, మన బ్రతుకులు కూడా ఆ విధముగా మార్చబడుతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకయ్యానంటే దేవుడే క్షమించేవాడు అని అంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. నిజమే, దేవుడు క్షమిస్తాడు. దేవుడు గనక తన ఉగ్రతను చూపినట్లయితే ఏ మనుష్యుడు కూడా బ్రతకలేడు. ఆమేన్, హల్లెలూయా. కానీ దేవుని కృపలోనూ దాగి ఉంటున్నావా? దేవుని కృపలోనూ దాచబడి ఉంటున్నావా? దేవుని కృప ద్వారా నువ్వు కప్పబడి ఉంటున్నావా? దేవుని కృపలోనే, కృప చేత నీవు నడిపించబడుతున్నావా అన్నది మనలో మనం ప్రశ్నించుకోవాల్సినది. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. దావీదు కంటే ఆయన కృప ఎంతో ఉన్నతమైనదయ్యా, శాశ్వతమైనదయ్యా. దానికి లోతు, వెడల్పు, ఎత్తు ఏమి యొక్క కొలతల ద్వారా కూడా దేవుని కృపను మనము పోల్చలేమని చెప్తున్నాడు. అంత శాశ్వతమైన కృపను మన ఎడల చూపుతున్నాడు. కాబట్టి దేవునికి మనం ఏమవుతున్నామండి? దూరముగా అయిపోతున్నాము. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకములో తుచ్చమైన వాటి కొరకు, పనికి రాని వాటి కొరకు, అసలు ఇంపార్టెంట్ ఇవ్వని వాటి కొరకు కూడా మనం ఏం చేస్తున్నామంటే వాటికి ప్రయారిటీగా ఇచ్చి దేవుని కృపను మనం పోగొట్టుకుని దేవుని శాపానికి మనం గురులవుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఇర్మియా గారితో అంటున్నాడు, అయ్యా నిన్ను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆ ప్రేమలో ఏముందండి? కృప ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. అయితే బహు విస్తారమైన కృప చేత ఇశ్రాయేల్ ప్రజలు నడిపించి ఉన్నాడు. అయితే ఆ నడిపించిన ఏ విధంగా నడిపించాడు అన్నది ఈరోజు మనం ఒక 4 మాటల ద్వారా మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా మనం చూడండి, కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనము. గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. మొదటిగా విస్తారమైన కృప ఏ విధంగా నిన్ను నడిపిస్తుందంటే, నువ్వు గాఢాంధకారపు లోయలో నువ్వు
ఎక్కడ ఉన్నను కూడా ఆ కృప నిన్ను నడిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో గమ్యము గురి లేని దానికి పరిగెత్తుతున్నావేమో, లేదంటే ఎందుకు నేను జీవిస్తున్నాను, ఏంటి నా పరిస్థితిని నీవు నీ జీవితాన్ని నువ్వు నడుపుతున్నావేమో. అయితే నువ్వు నడిచే విధానములో కూడా, నడిచే విషయంలో కూడా దేవుడు విస్తారమైన కృపను చూపుతున్నాడు. ఎందుకంటే నీకు ఎదురైన ఏ గాఢాంధకార పరిస్థితి అయినా, ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని వారు చూచారు, వెనక ఫరో సైన్యాన్ని వారు చూచారు, లేదంటే వారికి ఎదురుగా ఉన్న ప్రతి శత్రు సైన్యాన్ని వారు చూస్తున్నారు. లేఖనములో చూసినట్లయితే అనేక పరిస్థితుల్లో అనేక విధాలుగా ఎంతో మంది దేవుని బిడ్డలే శ్రమల చేతికి అప్పగించబడినప్పుడు దేవుడు వారిని విస్తారమైన కృప ద్వారా వారిని నడిపిస్తున్నాడు. ఎలా నడిపిస్తున్నాడు అంటే ఆ కోరులో జలమయముగా దేవుడు మారుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుని విస్తారమైన కృప నిన్ను నడిపింప చేస్తుంది. దేవుని కృప నీతో ఉన్నప్పుడు నువ్వు నడుస్తున్న మార్గము ఏ రీతిగా ఉండి కలవరపరిచేదైనా, కృంగిపోయే పరిస్థితి అయినా, ఏ నడవలేని మార్గంలో నువ్వు నడవలేని పరిస్థితిలో ఉన్నను కూడా ఆ కృప నిన్నేం చేస్తుంది అంటే ఆ పరిస్థితిలో కూడా క్షేమముగా నిన్ను దాటింప చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మనం అనుకోవాలంటే ప్రభువా ఈ పరిస్థితి నేను దాటలేను, తీసే అనకూడదంటండి. ప్రభువా ఈ పరిస్థితులు దాటింప చేయగలిగిన కృప నాకు దయచేయి. ఎందుకు అంటున్నాడండి ఇక్కడ దావీదు? మొదటిగానే చెప్తున్నాడు, యెహోవాయే నాకు కాపరి కాబట్టి గాఢాంధకారపు లోయలో నేను నడిచినను ఏ అపాయమునకు నేను భయపడను. ఆమేన్, హల్లెలూయా. విస్తారమైన కృప నిన్ను ఏం చేస్తుందంటే ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నిన్ను నడిపింప చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఏ స్థితిలో నీవు ఉన్నా కూడా ఆ పరిస్థితిలో నడవ చేయడానికి నీకు బలమును శక్తిని కూడా అనుగ్రహింప చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. చాలాసార్లు అనుకుంటా నేను వెళ్ళలేను ప్రభువా, దాటలేను ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా అంటున్నాం. కానీ దేవుని సన్నిధిలో దేవుని కృప ద్వారా మనం నడుస్తున్నప్పుడు ఈజీగా దేవుడు ఆ పరిస్థితులు మనల్ని దాటింప చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రివేళ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, అయ్యా నువ్వు గాఢాంధకారపు లోయలో సంచరించినా కూడా ఆయన కృప నిన్ను నడిపింప చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వే స్థితిలో ఉన్నా ఆ కృప నిన్ను నడిపింప చేస్తుంది. నువ్వే రోగముతో ఉన్నా ఆ కృప నిన్ను నడిపింప చేస్తుంది. ఈ రోజు ఏ శోధన ద్వారా నువ్వు కొట్టిమిట్టాడుతున్నా ఆ కృప నిన్ను ఆ పరిస్థితిలో నడిపింప చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అంత విస్తారమైన కృపను దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల కలిగి ఉన్నవాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజల పట్ల ఎంతో ఉన్నత కలిగిన ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. అదే రీతిగా దేవుడు మన పట్ల కూడా ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. పరలోక రాజ్యంలోకి క్షేమముగా దేవుడు చేర్చాలని. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కానీ ఈ విస్తారమైన నడిచే విధానంలో సొనగకూడదు, మనము గొనగకూడదు. మనము దేవుని సన్నిధిలో ఈ పరిస్థితి, ఈ జీవితము, నా బ్రతుకు ఎందుకు, ఈ రక్షణ లేదంటే ఏ ఒక్క విషయమైనా మనము దేవుని ఎదుట మనం పెట్టకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే జీవిస్తుంది, నడుస్తుంది మనము కాదండి, దేవుని యొక్క కృపే. నా జీవితంలో నేను అనుకున్నా, ఎన్నో పరిస్థితుల్లో నేను నడుస్తున్నప్పుడు నేను కాబట్టి ఈ పరిస్థితిలో నేను నడుస్తున్నాను అనుకున్నా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు, నువ్వు కాదు నా కృప. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏది నీకు భారముగా నువ్వు కనిపిస్తుందో, నీ బిడ్డల ఉద్యోగాలైనా, వివాహాలైనా, నీ భర్త యొక్క రక్షణ విషయంలో అయినా, లేదంటే నీ చదువేనికి ఒక టార్గెట్గా ఉన్నా, నీ బిడ్డల మాట వినని స్థితిలో ఉన్నా, ఏది నీవు సముద్రం అంత గొప్పదిగా నువ్వు చేసుకుని శోధనగా ఉన్నావో ఆ శ్రమలో దేవుని ఆత్మనితో మాట్లాడుతుంది. ఏంటో తెలుసా? ఆ విస్తారమైన కృప నిన్ను ఏ పరిస్థితుల్లో అయినా కూడా నడిపింప చేయగలిగినది. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆ పరిస్థితిలో నువ్వు నడిచే మార్గములో జలప్రళయ జలాలు వచ్చినా ఆయన నిన్ను దాటింప చేస్తాడు. అగ్ని నీ మీదకి వచ్చినా అగ్నిలో కాలకుండా దేవుడు నిన్ను దాటింప చేస్తాడు. సింహాల బోనులో పడవేసగలిగిన పరిస్థితి వచ్చినా ఆయన వాటిని నోళ్ళు మూయించి నిన్ను సజీవంగా నిలబెట్టువాడు. ఆయన జీవము కలిగిన వాడై ఉన్నాడు. ఆయన మాట సత్యము, ఆయన మాట జీవము కలిగినది. ఆయన మాటలో అబద్ధం అనేది ఎక్కడ కూడా లేదు. ఆమేన్, హల్లెలూయా. డౌట్ పడుతూ ఉంటాం, నిజమేనా,
దేవుడు చేస్తాడా? నిజంగా చేస్తాడండి. ఆయన ఏదైనా చేయుటకు ఆయన సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మనకిది చిన్నదండి, మనకిది చాలా పెద్దదిగా కనపడుతుంది, సముద్రం అంతదిగా కనబడుతుంది, లేదంటే ఎత్తైనదిగా కనబడుతుంది. ఇది మన వల్ల, మనుష్యుల వల్ల కాదు. మనుష్యుల వల్ల ఇదైతే దేవుడు మనకు అక్కర్లేదండి ఏ విషయంలో కూడా. అవునంటారా? నిజమే కదా. కానీ దేవుడు అసాధ్యమైన దానిని సాధ్యము చేయగలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. ఏది నీకు అసాధ్యమను మనుషులు చేశారనుకోండి, ఈ మనుష్య ద్వారా జరిగిందనుకోండి, వారికే మనం ఏం చేస్తాం? పోలుస్తాం వాళ్ళని. మనుషులు కూడా ఏం చేస్తారండి? మా వల్లే అని చెప్పి వాళ్ళు కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటారు? ఇంకా అనగదెక్కుతూ ఉంటారు. కానీ అసాధ్యమైన దానిని దేవుడు సాధ్యం చేస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు నడిచే మార్గంలో గాఢాంధకారపు పరిస్థితి అయినా ఆ మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు బహు విస్తారమైన కృప నీ మీద కుమ్మరించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్నారు. ఎలా నడుస్తున్నారో తెలుసా? సొనుగుతున్నారు, వాళ్ళు గొనుగుతున్నారు. మాకు సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా? లేదంటే మాకు ఆహారం దొరకట్లేదని తీసుకొచ్చావా? ఆ మట్టి పనే బాగుంది మాకు, ఆ స్థితే బాగుంది మాకు, ఆ అనగ దొరక్కటమే బాగుంది మాకు, ఆ యొక్క పరిస్థితి ఐగుప్తులొచ్చి పద్దాక తన్నటమే మాకు బాగుంది, ఎందుకు మాకు ఈ బాధ అంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో కూడా అంటాం, పరీక్ష రాయకుండా జయం వస్తుందంటారా? వస్తుందండి? రాదు. నువ్వెంత గొప్ప పరీక్ష రాస్తున్నావో అంత గొప్ప జయం అక్కడ దాచబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నువ్వు మనుషుల కొరకు బ్రతకట్లా, దేవుని కొరకు నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి, దేవుని పని కొరకు నువ్వు నిలబడుతున్నావు కాబట్టి ఆయన నీ పక్షంగా నిలబడి వాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈ మాట సత్యమండి. నువ్వే పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిలో దేవుని కృపను నువ్వు తలపోసుకొని నడిచినప్పుడు ఆ పరిస్థితిలో నువ్వు ఎంత మాత్రము అవమానము రాదు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు వస్తుందో తెలుసా? మన సొంత ఆలోచన చేసినప్పుడే వస్తుంది అది. ఆమేన్, హల్లెలూయా. మొదటిది, విస్తారమైన కృప ఆయన మన ఎడల చూపించాలంటే నడిపించే విషయంలో ఆయన విస్తారమైన కృప మన మీద చూపబడాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే అంటాడు, నేను నడిచే మార్గము దేవునికి తెలియను. ఆమేన్, హల్లెలూయా. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు, జలములలో బడి వెళ్ళినా జలములు మిమ్ముల్ని ముంచజాలవు, అగ్ని మధ్య నడిచినా జ్వాలలు మిమ్ములను కాల్చజాలవు. ఎందుకు తెలుసా? దేవుని యొక్క విస్తారమైన కృప నీ మీద ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. నెహెమ్యా గ్రంథము 9:19 అంటున్నాడు, అగ్ని వారికి మేఘస్తంభముగా, అంటే రాత్రి వేళ అగ్ని స్తంభముగా, పగటి వేళ మేఘస్తంభముగా దేవుడు వారి ఎడల విస్తారమైన కృపను వారి ఎడల చూపించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మొదటిదిగా నడిపించే విషయంలో విస్తారమైన కృప. రెండోది చూద్దాం, చూడండి. రెండోది అదే అధ్యాయంలో మనం చూస్తున్నాము, సమకూర్పును చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎలా సమకూర్చాడండి వాళ్ళకి? వారి ఆహారం ఎక్కడన్నా కొని తెచ్చుకున్నారా? పొలాలు తెచ్చుకున్నదే సరిపోయింది వాళ్ళకి? ఆకాశం నుండి మన్నా ఏమైపోయిందండి? కుమ్మరించబడిపోయింది. నిర్గమాకాండంలో మనం చూస్తాం, ఆయన వారికి ఆహారము, నీళ్లు, మాంసం కూడా ఇచ్చాడండి వాళ్ళకి. ఆమేన్, హల్లెలూయా. విస్తారమైన కృప నీ మీద కుమ్మరించబడినప్పుడు, కృపలోనూ దాచబడినప్పుడు దేవుడు సమకూరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నీకు ఉంచబడిన పందెములను ఓపికగా పరిగెత్తుటకు ఆయనే తన బలమును సమకూర్చి నీకు అనుగ్రహించువాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే పరిపూర్ణముగా మనము దేవుని మీద మనం ఆధారపడవలసిన వారమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వీరికి సమకూర్చాడు. ఎలా సమకూర్చాడండి? వీళ్ళ దేవదూతలు తినే ఆహారాన్ని సమకూర్చాడు. అక్కడ మనం చూస్తున్నాం, కీర్తన గ్రంథం 78వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది కదా, అక్కడ దేవుడు అంటండి వారికి బండ నుండి, 78వ అధ్యాయము 15-16 వచనాలు ఒకసారి చూద్దాం. అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. ఆమేన్, హల్లెలూయా. చాలమ్మా. ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం చేశాడంట? బండను చీల్చాడు. కొండ కాదండి అక్కడ,
లేదంటే వేరే ఒకటి కాదు. అక్కడ ఆయన దేనిని చీల్చాడంట? అరణ్యంలో బండను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా నీళ్ళనిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. సముద్రాన్ని కొలవగలం అంటారా? దాని పోని నీళ్లు తోడగలమా అండి? అంత విస్తారమైన నీళ్లను దేవుడు వారికి అనుగ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుని యొక్క సమకూర్పు నీ జీవితంలో ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. సంహరించబడినప్పుడు దేవుడు సమకూరుస్తాడు, నీకు అన్నిటినీ సమకూరుస్తాడు. నీకు కావలసినవన్నిటినీ కూడా దేవుడు సమకూరుస్తాడు. ఏది నీకు అవసరమో దానిని సమకూరుస్తాడు. ఏది నువ్వు కావాలనుకుంటున్నావో వాటన్నిటినీ కూడా ఆయన సమకూర్చగలిగిన వాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రేమ దేవుని సన్నిధిలో ఆయన సమకూర్చువాడిగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనలో కార్యసాధకమైన తన కృప చొప్పున మనం ఏది అడిగితే ఆయన ఇస్తానంటున్నాడు. ఆయన మాట తప్పని వాడిగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో ఆయన నీకు సమకూరుస్తాడు. నీకు ఉద్యోగం కావాలా, కుటుంబ విషయమా, లేదంటే నీ యొక్క ఆర్థిక పరిస్థితుల విషయమా, లేదంటే ఏ విషయములైనా, అనారోగ్య పరిస్థితిమైనా, ఏ స్థితిలో ఉన్నను ఆయన నీకు సహాయం చేయువాడుగా ఉన్నాడు. ఆమేన్. అక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటారని సెలవిచ్చిన దేవుడు మన దేవుడు. మన హృదయాలను సమర్పించుకుందాం. ప్రభు మనకి ఇచ్చేది ఈ గొప్ప అవకాశం. ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించి ఆయన ఆరాధించి ఆయన సన్నిధిలో ప్రార్థించటానికి, ఆయన మాటల్లో మనం ఈరోజు మోసుకొని మన గృహాలు వెళ్ళటకు దేవుడు మనకి గొప్ప కృపను అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వారిలో కొంతమందిలో సమాధానము లేని వారిగా ఉన్నారని దేవుని ఆత్మ తెలియపరుస్తుంది. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ మైటీ ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్. మీకు వందనాలు, వందనాలు, వందనాలు. దైవమా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి మీకు స్తోత్రం. జీవాధిపతివైన దేవా మీకు స్తోత్రం. ఆధారమైన దేవా మీకు స్తోత్రం. మా బలమా, మా ధైర్యమా, మాకు ఆధారమయున్న తండ్రి మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి మీకే స్తోత్రం. తండ్రి మీకే స్తోత్రం. తండ్రి మీకే స్తోత్రం. తండ్రి మీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దైవమా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి మీకే స్తోత్రం. హల్లెలూయా. తండ్రి మీకే స్తోత్రం, 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 స్తోత్రం. గ్లోరీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా, మా ఇష్టము కాదు, మా బలము కాదు, మా శక్తి కాదు ప్రభువా, కేవలము నీ కృప ఉన్నది. నీ కృప మాత్రమే. నీ కృప లేకుంటే మేము జీవించలేము ప్రభువా. అయ్యా, ఒంటరిగా ఉన్నప్పుడు ఓదార్చిన నీ కృప తండ్రి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్ర. పరిశుద్ధాత్మ తండ్రి మీకు స్తోత్ర. సర్వశక్తిమంతుడా, జీవాధిపతివైన మా దేవుడవు నీవే. జీవాధిపతివైన మా దేవుడవు నీవే. ఆధారమయున్న దేవ మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ముఖస్తుతి కొరకు కాదండి ఇది. ముఖస్తుతి కొరకు కాదు, ఎవరి కోసమో కాదు. మన జీవితాలు కట్టబడడానికే, మన జీవితాలు ఆశీర్వదించబడడానికే, మనము సరి చేయబడడానికే, ఆయన కృపను పొందుకోవడానికే అని దేవుని ఆత్మ తెలియపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఓ దైవమా మీకు స్తోత్రాలు. దైవమా మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు ప్రభువా. విడిచి వెడువని దేవుడవు, విడిచిపెట్టని వాడవు నీవే. దైవమా మీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ జీసస్, ప్రతి ఒక్కరి నోళ్ళు మూయబడును గాక. ఓ వ్యతిరేకతాత్మ యేసు నామములో నిన్ను బంధిస్తున్నా. నీ దినమున ప్రతివేకమైన పోరాటమా యేసు నామములో నేను బంధిస్తున్నా. గ్లోరీ షబాబాబా సీకబరబా రీకమందర షలందరల సీకబరదరబా రిబాలా దురి షిందరల సియోకురందరబా హందర షలందరబర. ఓ రీకబాబాబా రిబాలాధర సమరకురందరబో నితెరల షిందరల సీకబరదరబా. ఓ రీబాబాబా, వ్యతిరేకాత్మ నిన్ను బంధిస్తున్నాను. రీబాలాబా, సేవకు వ్యతిరేకంగా పనిచేస్తున్నా
దురాత్మ నిన్ను బంధిస్తున్నాను ఈ దినమున. రీబాలాధురి షీందరల సియకరబా హందర శరందరల సీకరదర శరదరబా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్ర, పరిశుద్ధాత్మ తండ్రి మీకు స్తోత్ర, జీవాధిపతివైన దేవ మీకు స్తోత్ర, జీవమా మీకు స్తోత్రం. హల్లెలూయా. దైవమా మీకే స్తోత్ర. హృదయాలను తెరుద్దామండి, నోరు తెరుద్దాం మనం దేవుని సన్నిధిలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్ర, పరిశుద్ధాత్మ తండ్రి మీకు స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఓ జీసస్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ప్రభు మీకు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడైన మా దేవ మీకు స్తోత్ర, జీవాధిపతివైన మా దేవ మీకే స్తోత్రం. ప్రభు తండ్రి మీకే స్తోత్రం, తండ్రి దేవా మీకే స్తోత్రం, తండ్రి దేవా మీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దైవమా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నానందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రాణమా నా జీవమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా నానందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. అవును ప్రభువా, నీ కృప లేకపోతే మేము బ్రతకలేము. నేనేమై ఉన్నానో అది నీ కృప మాత్రమే. పరిశుద్ధాత్మదేవ మీ సన్నిధి మాతో ఉంచి బలపరచమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.